చేస్తుంది? అది మన జీవితాలకు ప్రభావితం చేస్తుంది. మనుషులు ఏమి చేయకపోవచ్చు, పైన ఒక ఆయన చూస్తున్నాడు కదా, ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో ఎవరు నిజాయితీ పరులో అన్నీ ఆయనకి తెలుసు. లేని వార్తలు ఎప్పుడు ఎవరి మీద తొందరగా మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు చేయకండి. అర్థమవుతుందా? విస్తారమైన మాటలు వద్దు. తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. వీలైనంత తక్కువగా మాట్లాడాలి, వీలైనంత తక్కువగా, ఎంత అవసరమో అంతే. ఎవరైనా ఏదైనా సమాధానం అడిగారు అనుకోండి, అదే చెప్పండి. ఒకప్పుడు అండి నిజంగానే నేను మారిన కొత్తల్లో ఎవరన్నా ఏదైనా సమాధానం అడిగితే అదే చెప్పేవాడిని, ఇంకేదో ఇంకొక మాట మాట్లాడేవాడిని కాదు. ఈ మధ్యలో నాకు కూడా ఎక్కువగా మాట్లాడటం అలవాటు అయిపోయింది. అర్థమవుతుందా? ఈ మధ్య నాకు కూడా ఎక్కువగా మాట్లాడటం అలవాటు అయిపోయింది. ఏదైతే అడిగేవారో అదే చెప్పేవాడిని. ఆ పలాంది ఇవ్వంటే పలాంది ఇచ్చేవాడిని, అంతే, సైలెంట్గా ఉండేవాడిని. నానని అన్నాడు కదా, మూర్త నానని, అప్పుడు మాట్లాడరు ఏదో ఒకటి అనేవాడు. అనేది కూడా పనికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఏదో ఒకటి మాట్లాడారంటే ఏమి మాట్లాడేవాడిని కాదు, ఆ పని చేసేవాడిని అంతే. అది చేయమంటే అది చేసేవాడిని, తెమ్మంటే తెచ్చేవాడిని, అలా కూర్చునేవాడిని. అర్థమవుతుందా? విస్తారమైన మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడతాం, మాటల్లో ఏమొస్తాయి? దోషాలు వస్తాయి, లేనిపోని మాటలు వస్తాయి, వ్యర్థమైన మాటలు వస్తాయి, బూతులు రావచ్చు, అబద్ధాలు రావచ్చు. అర్థమవుతుందా? ఎప్పుడు విస్తరించి మాట్లాడటానికి ప్రయత్నించుకోవద్దు, వీలైనంత తక్కువగా. లేని వార్తలు పుట్టించవద్దు. ఇది ఒక ఆజ్ఞ.